ఆధార్ పాన్ లింకింగ్ మార్చ్ 2024 లోపల ఫిల్ చేయాలి. సో విత్ 1000 రూపీస్ ఫైన్తో ఫిల్ చేయాల్సి వచ్చింది. సో ఆ ప్రాసెస్ అంతా ఫిల్ చేసేసాను, పేమెంట్ చేసేసాను. బట్ నేను చెక్ చేస్తుంటే లింక్ ఆధార్ దగ్గర నాకు స్టిల్ ఇది షో చేస్తుంది. ఇట్లా పాపప్ ఇట్లా చూపిస్తుంది. అది చూపిస్తాం మీకు ఏంటా అన్నది. 1 సెకండ్. లింక్ ప్యాన్ విత్ ఆధార్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు మీకు నెక్స్ట్ ట్యాబ్ ఒకటి ఓపెన్ అయింది. అది సో ఇక్కడికి వెళ్ళి లింక్ ఆధార్ స్టేటస్ దీని మీద క్లిక్ చేసి మీరు మీ ప్యాన్ మీ ఆధార్ లింక్ చేసుకోవాలి మార్చ్ 2024 లోపల. ఓకే, 2023లోనే చేసుకోవాలి. బట్ విత్ ఫైన్తో మనం కట్టాల్సి వచ్చింది అనమాట. సో నేను ఇట్లా లింక్ చేస్తున్నప్పుడు నాకు ఎర్రర్ వస్తుంది. ఇట్లా వస్తుంది ఎర్రర్, కానీ మళ్ళీ లింక్ చేసుకోండి అని చెప్పి వస్తుంది. ప్యాన్ నాట్ లింక్డ్ విత్ ఆధార్, ప్లీజ్ క్లిక్. సో ఇనీషియల్గా పేమెంట్ చేసేటప్పుడు కూడా ఇట్లాగే వస్తుంది. లింక్ ఆధార్ అని చెప్పి క్లిక్ చేసి మన పేమెంట్ అంతా ప్రాసెస్ చేయాలి. చేశాక మళ్ళీ ఇది రెండోసారి కూడా లింక్ చేయాలి. లేకపోతే అప్పుడు రెండోసారి లింక్ చేసేటప్పుడు మీకు పేమెంట్ అయిపోయింది ఇవన్నీ ప్రాసెస్ చూపిస్తుంది. నేను మీకు డిస్క్రిప్షన్లో ఒకటి నేను ఇంతకుముందు క్రియేట్ చేసిన ఎట్లా పేమెంట్ చేశాను అదంతా చూపిస్తాను. అదే ప్రాసెస్ మళ్ళీ ఇక్కడ ఒక లింక్ వస్తుంది. ఆ లింక్లో క్లిక్ చేసి మళ్ళీ సేమ్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. అది జస్ట్ ఎవ్రీబడి కెన్ అండర్స్టాండ్. అది అయిపోయాక ఓకే, సో వితిన్ 48 అవర్స్లో మీకు ఓకే వస్తుందని చెప్పి ఒక మెసేజ్ పాపప్ వస్తుంది. అది కూడా చూపిస్తాం మీకు. కొత్తగా ఒక ఆధార్ నెంబరును పాన్ నెంబర్ ఆధార్ నెంబర్ లింక్ చేసి చూపిస్తాను మీకు ఎట్లా వస్తుందో. సెకండ్ టైం కూడా నేను ఆ లింక్లో ప్రాసెస్ అంతా చేశాక అప్పుడు ఇది వస్తుంది. నేను మెయిల్స్ పెట్టాను ఐటీ డిపార్ట్మెంట్కి. ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు మళ్ళీ లింక్ చేయాలన్నారు. ఎందుకు లింక్ చేయాలని నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఆల్రెడీ లింక్ చేశాను కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నారా అని నేను మళ్ళీ చేస్తే అప్పుడు నాకు యువర్ ఆధార్ పాన్ లింక్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ అండ్ సెంట్ ఫర్ వ్యాలిడేషన్. ఇన్ కేస్ రిక్వైర్డ్ ప్లీజ్ చెక్ ది స్టేటస్ ఆఫ్టర్ 48 hours బై క్లికింగ్ ఆన్ లింక్ ఆధార్ స్టేటస్ అండర్ క్విక్ లింక్స్ ఆన్ హోమ్ పేజ్. సో ఇక్కడికి ఎట్లా రావాలంటే దీన్ని క్లిక్ చేస్తే ప్యాన్ తర్వాత లింక్ ఆధార్ స్టేటస్ అని వస్తుంది. అప్పుడు అక్కడికి వెళ్ళి మీ ప్యాన్ నెంబరు మీ ఆధార్ నెంబర్ ఇచ్చి వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ అని క్లిక్ చేస్తే అప్పుడు మీకు 48 hours తర్వాత అప్పుడు యాక్టివేట్ అవుద్ది. ఇది చాలా హెల్ప్ఫుల్. ప్లీజ్ నాకు 2 times చేయాలని చెప్పి నాకు తెలియదు యాక్చువల్గా. సో నేను వన్సే చేసి నేను ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి మెయిల్ పెట్టాను. అటు వెబ్ మేనేజర్ అని చెప్పి ఇంకొక ఒకటి మెయిల్ ఐడి ఉంటే వాళ్ళకి మెయిల్ పెట్టాను. వాళ్ళు మళ్ళీ లింక్ చేయాలి అంటున్నారు. సో దిస్ కెన్ బి యూస్ఫుల్ ఫర్ సమ్ వన్. ప్లీజ్ షేర్ ఇట్ అండ్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ దెమ్ దట్ వీ షుడ్ డూ ఇట్ ఫర్ ట్వైస్. మనం రెండు సార్లు లింక్ చేయాలని చెప్పి జస్ట్ చెప్పండి వాళ్ళకి. ఓకే, ఇదే లింక్. సో ఇక్కడ మనం స్టేటస్ అని నొక్కగానే ఇక్కడ లింక్ ఆధార్ ఉంటుంది. దీని మీద లింక్ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఈ లింక్ ఆధార్ క్లిక్ చేసి ప్రాసెస్ చేస్తే సరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.